నా తరపున మా టేస్టీ తేజ సబ్స్క్రైబర్స్ తరపున విష్ యూ హ్యాపీ అడ్వాన్స్ దివాళీ సార్. ఫస్ట్ లో నేను కొంచెం టెన్షన్ పడ్డాను. కాదు హోస్ట్ చేయాలి ఆ టెన్షన్, లేకపోతే వీళ్ళు ఎంత తినేస్తారు అని టెన్షన్. ఎన్నో మూవీస్ ఇస్తారు డెఫినెట్లీ, కానీ సార్కి నాటు కూడా నాకు ఏనే చూడు. ఓకే డన్ అన్న. నవంబర్ 4th సినిమా వచ్చేస్తుంది, మనం చూసేద్దాం. మంచి రోజులు వచ్చాయి. నువ్వు డన్ అనగానే ఆపేయాలండి ఫుడ్. డన్ అన్న దుకాణం సర్దేయండి, ఇవన్నీ తీసి లోపల పెట్టి చెప్తున్నట్టు వేసేసాడు, బాగా వేసేసాడు. నాకు పోతమతం డన్. చాలా మంది డన్ అనగానే ఆపేస్తారే. మేము ఆపం, మేము తింటాం, మేము మజ్జిగ చెప్తాం, కర్డ్ చెప్తాం. ఆల్రెడీ ప్రతి రెస్టారెంట్ లో మీకు ఉంటారు కదా, లైక్ గెస్ట్ కి ఏ ఫుడ్ పెట్టాలి, మీకే ఫుడ్ పెట్టాలని. అలా మసాలా అంతా మీకు రావడం, పైన బగారా రైస్ తీసుకొచ్చారు కదండి. ఇక్కడేమో పైన ఉన్నాయి పీసులు, కొన్ని రెస్టారెంట్ లో కింద ఉంటాయి. అదే తేజ, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? నీకు ఏ రెస్టారెంట్ లో ఎలా ముక్కలు వస్తాయో తెలుసు నీకు. ఈ చికెన్ బిర్యానీ చేసి ఫస్ట్ మనకు వస్తుంది, ఇది చెప్తే ఇది కొంచెం మాంసం, ఇది ఇక్కడ పెట్టరా మనం పెద్ద తినం. నీ సైడ్ అన్ని నువ్వు తినేది పెట్టుకున్నావు చూడు. చికెన్ పీసులు, అదే కరీంనగర్ చికెన్, బగారా రైస్, నాటుకోడి చట్నీ మన దగ్గర రాలేదు. అది మనకి వేసేటప్పుడు దీంట్లో ఇది బాగానే ఉంటుంది, కొంచెం నంచుకోండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తింటారేమో అని మనోడి. ఎనీవే వి ఎంజాయ్డ్ అ లాట్ తేజ. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉన్నాను. టేస్టీ తేజ అంట, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనోడు 10 హోటల్కి తిరుగుతున్నాడు, అందువల్ల రకరకాల తిళ్ళు తినేసి మనకు మంచి ఫుడ్ ఏది ఉందో చెప్తాడు. మనం వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. ఎందుకంటే 10 హోటల్స్లో ట్రై చేసి అరే ఫైనల్గా ఈ హోటల్లో బాగుంది అనుకున్నాడు కంటే ఆ తిండి ఆ ప్రయోగాలన్నీ మనోడి మీద చేసేసుకుని వస్తాడు. సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని, చాలా మంచి ఫుడ్ మనోడు టేస్ట్లు చేసి చూపిస్తున్నాడు. ఈరోజు మేము తెలంగాణ స్పైసీ కిచెన్లో మేము కూడా తిన్నాం విత్ వెన్నెల కిషోర్ గారితో, ఫుడ్ లవర్ వెన్నెల కిషోర్ గారితో. చాలా మా ఇద్దరిది మంచి ఇంటరాక్షన్. ఈ ఫుడ్ తో ఏదో బంధం ఉంది మా ఇద్దరికి, అందుకే చివరికి ఇక్కడికి వచ్చాం. ఎలా ఉందన్న ఇంటరాక్షన్ టేస్టీ తేజతో చేయడం అనేది? టేస్టీ తేజ ఆడేవాడు తేజ అని ఎవ్రీ వీక్ ఒక రెస్టారెంట్ లో. సార్ మీరు ఇంటర్వ్యూ అంటే మంచి భోజనం కూడా ఏర్పాటు చేశాను నేను. అవునా? అన్ని రకాల బ్రంచ్ లాగా చేయించాను. ఓకే, ఫుల్ వెరైటీ. ఓకే, మీతో పాటు మంచి మీరు ఫుడ్ ప్రియులు. వెల్కమ్ టు టేస్టీ తేజ. ఫుడ్ బిగ్ ఫ్యాన్. ఎలా ఉన్నారు అందరూ? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. బాగున్నారా? యాక్చువల్ గా ఈ రోజు నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నా పక్కన ప్రతిరోజు పండగ సూపర్ హిట్ డైరెక్టర్ మన మారుతి గారు అండ్ నెక్స్ట్ మన వెన్నెల కిషోర్ గారు ఉన్నారు. సార్ మంచి రోజులు వచ్చాయి సార్ అందరికి, మీతో పాటు మా అందరికి వచ్చి. ముందుగా నా తరపున మా టేస్టీ తేజ సబ్స్క్రైబర్స్ తరపున విష్ యూ హ్యాపీ అడ్వాన్స్ దివాళీ సార్. అండ్ మీ సినిమాతో ఆ దివాళీ ఉత్సాహం ఇంకా పెరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సార్ యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఒప్పుకొని మాతో పాటు టేస్ట్ చేయడానికి టేస్టీ తేజకి వచ్చినట్టు. వెన్నెల కిషోర్ గారు, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్? నాకు అన్ని ఫేవరెట్ సార్. లోపల పోయేది ఏదైనా ఫేవరెట్? వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏది ప్రిఫర్ చేస్తారు? రెండు సార్, రెండు వెజ్ నాన్ వెజ్ రెండు. అన్నా మీరన్నా? రెండు, వెజ్ నాన్ వెజ్. వెజ్ కు 3 రోజులు, నాన్ వెజ్ కు 4 రోజులు పెట్టుకున్నా వీక్లీ. ప్రతి రోజు ఏదైనా బాగుంది సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కమింగ్ టు మంచి రోజులు వచ్చాయి. ఈ మూవీ November 4th రిలీజ్ అవుతుంది. అండ్ మీ ప్రతి సినిమా మీ రియల్ ఇన్సిడెంట్స్ లోని క్యారెక్టర్స్ ని ఊహించుకొని నేను తీస్తాను అని చెప్పి మీరు గత ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మీరు ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ అండ్ మన డాక్టర్ బావ గారి క్యారెక్టరైజేషన్ ఎక్కడి నుంచి చూసి తీసుకున్నారు? ఈ కరోనా భయం అనేది బాగా పెరిగిపోయిన టైంలో లేదు ఒక మంచి క్యారెక్టర్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించి చిన్న కథ అనుకున్నారు. దాంట్లో ఏంటంటే పేషెంట్ అనే, ఇప్పుడు అందరూ ఏంటంటే కరోనా అందరూ పేషెంట్లు కాకపోయినా పేషెంట్లు అయిపోయారు మెయిన్. ఎందుకంటే రాకపోయినా వచ్చేసిందని రోగం, ఇలాంటి ట్రిప్లో తిరుగుతున్నారు. అలాంటి టైంలో కూడా ఒక మంచి డాక్టర్ కూడా ఉండాలి, ఎందుకంటే పేషెంట్కి పర్ఫెక్ట్ పర్సన్ అని. వెన్నెల కిషోర్ గారికి ఒకరోజు సడన్గా ఫోన్ చేసి సార్ షూటింగ్ ఉంది రావాలి సార్ అన్నాడు.
అమ్మో అయ్యో ఏంటి సార్ ఇప్పుడు ఈ టైంలో షూటింగ్ ఏంటన్నారు, అక్కడి నుంచి ఏం చెప్తే బాగుంటది. కంటిన్యూషన్ సార్. బేసిక్ నాకు ఫోన్ వచ్చింది సార్, చాలా హ్యాపీ. అంటే నేనేమనుకున్నా అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, సో ఇప్పుడు హ్యాపీగా మాడుకోవచ్చు గంట, అందుకే ఫోన్ చేసారేమో లాక్డౌన్ లో పొరుగుంటే అనుకున్నాను. ఫోన్ చేసి సార్ షూటింగ్ చేస్తాను సార్ అనేసరికి నేను షాక్ అయిపోయాను. షూటింగ్ అయింది సార్ ఈ టైంలో సార్ అనేసరికి. కాదు ఈ గ్యాప్ లో ఒక చిన్న ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, అందులో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, మీరు చేస్తే బాగుంటుంది అన్నారు. సార్ ఐ వుడ్ లవ్ టు సార్, కానీ ఈ టైంలో సార్ 1 కి కర్ఫ్యూ కదా సార్ అని నేను అంటే మనం 1 లో ఫినిష్ చేద్దాం గురించి 1 లో ఫినిష్ చేయడం సార్. అసలు మామూలుగా అప్పుడే 1 కి బ్రేక్ ఇచ్చేది ఎంత టైం ఉంటుంది కాదు, ఎర్లీగా స్టార్ట్ చేద్దాం ఒక 6:30కి, 12:30 12:40 ప్యాక్ అయినా పెస్తారు అన్నాడు. సార్ డెఫినెట్లీ సార్, బట్ సార్ సేఫ్ అయినా అన్నా నేను. నీకు ఎందుకు షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలు అది ప్యాక్డ్, ఆ తర్వాత హాస్పిటల్ నువ్వు పీపీ కిట్టే వేసుకో కావాలంటే, నీకు ఫిగర్ లేదు, నీకు అన్ని రకాల సేఫ్టీ అని చెప్పారు. సరే ఓకే అని చెప్పాను. అండ్ వన్ ఆఫ్ మై అంటే నాకు చాలా నచ్చిన క్యారెక్టర్ ఈ మధ్య కాలంలో ద బెస్ట్ క్యారెక్టర్ నాకు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ తో పనిచేస్తే బాగా ఎనర్జీ అది వేరే. ఎందుకంటే ఫుల్ క్రెడిట్ అఫీషియల్ గా సోల్ అండ్ హోల్ క్రెడిట్ ఆఫ్ ద కామెడీ గోస్ టు హిమ్ అని ఇచ్చేయచ్చు. ఎందుకంటే చిన్నది కూడా ఈవెన్ ఇంప్రూవైజ్ కూడా మనకు ఆల్రెడీ స్క్రిప్ట్ లో ఉంటది, అక్కడ వెళ్ళి మనం పెద్దగా చేయాల్సింది ఏముండదు, జస్ట్ సార్ ని ఫాలో అయితే సరిపోద్ది. సో దట్స్ వాట్ హ్యాపెన్. సార్ యాక్చువల్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కమెడియన్స్ లో నాకు పర్సనల్ గా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో కూడా కామెడీని గుర్తిస్తారు సార్ మీరు. చెప్పండి. గెస్ట్ వచ్చారు కదా అని చెప్పేసి ఈ మధ్య కామెంట్ అందరు మీరేనండి, ఈ మధ్య అందరు మీరే అందరు చెప్తుంటాడు, అలాంటి నేను సార్ టేస్ట్ చేస్తూ మంచి టెంప్టింగ్ గా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ అంటే ఇదే అంటాడు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు అదే అంటాడు. ఇక్కడ స్పెషల్ ఉన్నా దారిలో ఎక్కువ పెట్టద్దు, జస్ట్ 2 సర్వ్ చేస్తాను. ఎందుకంటే సార్ డైటింగ్ చేస్తారు, నేనేం డైటింగ్ వెళ్ళాను సార్, మీరే డైటింగ్ లో ఉన్నారు. అండ్ దీంట్లో కన్నా నాటుకోడి ఫుడ్ పెట్టాలంటే ఫుడ్ టేస్ట్లు తెలియాలంటే వెన్నెల కిషోర్ అడ్రస్ కేర్ ఆఫ్. ఎందుకంటే ఇవాళ నేను అందుకే మేమిద్దరం కలిసి ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దాం, ఆయనకి మంచి ఫుడ్ పెడితే ఇంటర్వ్యూ చేద్దామని నాకు నేను అనిపించింది. ఎందుకంటే మాకు మహానుభావ టైం గానీ బలబల మహాడు నుంచి మా ఇద్దరికి బాగా జర్నీ. కిషోర్ ని పెట్టావా అన్నా డార్లింగ్, అసలు మనోడు నాకు ఫుడ్ అంటాడు. సరే వాళ్ళ నాటుకోడి అంటే మీరు ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఈ స్పెషల్, ఆ స్పెషల్ ఇక్కడ ఇది బాగుంటది, ఇక్కడ ఇది స్పెషల్. నేను ఫస్ట్ చాలా మంది ఇండస్ట్రీలో ఎవరికి ఏదన్నా మంచి ఫుడ్ రెస్టారెంట్కి వెళ్ళాలంటే కిషోర్ ఈయనకి ఫోన్ కొడతారు. ఫోన్ కొట్టి ఇవాళ ఫ్యామిలీతో వెళ్తున్నానంటే పలానా చోటుకి వెళ్ళండి, అక్కడ ఇవి ఆర్డర్ ఇవ్వండి. నేను చాలా సార్లు 2-3 సార్లు ఫోన్ కొట్టి ఏమండి ఇవాళ సాయంత్రం ఎట్లా వెళ్దాం, అక్కడ ఇది బాగుంటది, అక్కడ ఫర్జీ దాంట్లో ఇది తినండి అది తినండి, ఇవన్నీ ఇట్లా చెప్తారనమాట. సార్ డైరెక్టర్ డెఫినెట్లీ చాలా మంచి డైరెక్టర్, ఎన్నో మూవీస్ ఇస్తారు డెఫినెట్లీ. కానీ సార్కి నాటుకోడేసి నాకు ఏరే చూడు అయినా తింటాం లేదు పక్కన పెట్టండి, అయ్యాలి నీ డ్యూటీ అది, తినాలేదు మా రెస్పాన్సిబిలిటీ. కామెంట్ చూడొద్దు సార్, ఇప్పుడు పాజిటివ్ ఆలోచిద్దాం. కామెంట్స్ ఎలా ఏదో రకంగా నెగిటివ్ వస్తాయి. డైరెక్ట్ మళ్ళీ పట్టించేస్తాను. ఇదేంటంటే కరీంనగర్ వింగ్స్ అన్నమాట, చాలా ఫేమస్. ఇది చాలా ఫేమస్, ఇది చాలా బాగుంటుంది సార్. కరీంనగర్ తినొచ్చా? కాదయ్యా, నువ్వు ఇలా ప్రతి ఒక్కరితో నువ్వు కూడా టేస్ట్ చేసి నువ్వు కూడా లావ్ అయిపోతున్నావు ఏంటి? అయ్యాకే స్టార్ట్ చేసే ఇది వర్క్ సార్, కావాలి సార్ తినండి సార్, తింటూ మాట్లాడండి సార్. అంతే అంతే. నేను కూడా నాటుకోడి వేసుకోవచ్చు అన్న. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఇక్కడ తెలంగాణ స్పైసీ కిచెన్ లో ఫుడ్ అనేది మర్చిపోయి మీరు ఇంతకుముందు వచ్చారా సార్ ఇక్కడికి? వచ్చాను. నేను యూజువల్లీ 3 సార్లు తెప్పించుకున్నాను లైవ్ లో. ఇక్కడికి నాకు బ్యాగ్ తెలుసు నాకు వచ్చి ఇక్కడ. అవునా? తెలంగాణ బిడ్డ మామూలు తెలంగాణ ఈయనకి అన్ని రుచులు తెలుసు. ఆంధ్ర వెళ్తే ఆ రోజు అక్కడ ఏది దొరుకుతుంది అంత ఇదనమాట. చాలా బాగుంది గారె. మా గారెని చూస్తే మా ఎవరు అజయ్ ఘోష్ గుర్తొచ్చాడు. ఎందుకంటే ఆయన గుండులాగానే, గుండు గోపాలం కదా క్యారెక్టర్, గుండులాగా రౌండ్ గా ఉంది. అజయ్ ఘోష్ గురించి చెప్పారు సార్ మీరు. అంటే మాకు ట్రైలర్ చూసి అజయ్ ఘోష్ గారికి ఆయన కెరీర్ లో అయ్యన్ రోల్ మీరు వేయించారు అనిపించింది. అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అజయ్ ఘోష్ గారిని ఎందుకు సెలెక్ట్ చేశారు ఒకటి, అండ్ ఆయనతో యాక్ట్ చేస్తుంటే మీకు ఎలా అనిపించింది, ఫైనల్ రిజల్ట్ ఏంటి? నాకేంటంటే అజయ్ మెయిన్ కరోనా టైంలో
పెద్ద ఆర్టిస్టులను కూడా అడగలేను, అలా అని క్యారెక్టర్ సూట్ కాని వాళ్ళని తీసుకోలేను. నాకు ఆ దీనిలో ఏంటంటే అజయ్ ఘోష్ గారు ఎప్పటి నుంచో ఆయన చూస్తున్నా బేసికల్లీ చాలా మంచి ఆర్టిస్టు, కానీ ప్రాపర్ అంటే అతను అజయ్ ఘోష్ స్క్రీన్ మీద విలను ఆ గుండు ఆహార్యం అసలు మనకి ఫస్ట్ ఎక్కడో మామూలుగా అంటే కరెక్ట్ గా 10 రేపులు చేసేవాళ్ళు ఇంట్రాగేషన్ చేసే పోలీసు లాగా ఇలా కనపడతాడు. అలాంటిది నాకేంటంటే ఈ సినిమాలో అతను బయట చూస్తేనేమో చాలా మిడిల్ క్లాస్ లాగా సాఫ్ట్ గా ఒక జాలి, అతను అందరూ ఆడుకుంటూ ఉంటారు. ఈయన స్క్రీన్ మీద ఆడుకుంటే ఈయన బయట ఆడుకుంటూ ఉంటారు. నాకు ప్రవీణ్ తెలుసు కదా, ప్రవీణ్ ఆ ఫోన్ టాకులు అప్పడాలు విజయలక్ష్మి కొన్ని ఉంటాయి. అవి నాకు ఏంటంటే అసలు దీన్ని కరెక్ట్ గా స్క్రీన్ మీద తెచ్చుకుంటే బాగుంటది కథలోకి. నేను ఫస్ట్ టైం కట్ చేస్తున్నాను కదా సార్, అది అదే చెప్తామని అంతకుముందు ఒకసారి ఒక మూవీ కాంబినేషన్ పడ్డది సార్. అంటే మంచి పోలీస్ రోల్, మమ్మల్ని అందరికి ఘోరంగా కుట్టే రోలు, అదే అజయ్ ఘోష్ గారు పక్క క్యారెక్టర్. సో మనము ఒకసారి అయితే కలుద్దాం అని చెప్పి, సాధారణంగా అజయ్ ఘోష్ లాంటి పర్సన్ అంత రూత్లెస్ బ్రూటల్ లాంటి పర్సన్ క్యారవన్ లో ఏం చేస్తుంటాడు అనే ఒక థాట్ వస్తుంది, ఏం చేస్తుంటాడు అది ఒక థాట్ వస్తుంది. సరే అని చెప్పి నేను నాక్ చేసా, ఆయన వాళ్ళ అసిస్టెంట్ కూడా కమిన్ అన్నాడు. నేను లోపలికి వెళ్తే ఆయన ఒక మా పెరటి జామ్ చెట్టు పల్లెలో రవలి బుల్టా పడుకుంటా చూడండి, ఆ టైంలో పడుకొని వెనక కాలుతో ఇలా కొట్టుకుంటూ నేను ఇలా వెనకకి వెళ్తే ఆయన సజెషన్ షాట్ లో చూస్తే ఆయన ఫోన్ లో క్యాండీ క్రష్ ఆడుతున్నాడు. ఉల్టా పడుకొని కాలు కొట్టుకుంటూ క్యాండీ క్రష్ ఆడుతుంది. నేను అనుకున్నా సార్ మీ పర్సనాలిటీకి, మీరు చేసే పాత్రలకి, మీరు చేసే యాక్టివిటీస్ సంబంధం ఉందా అంటే అప్పుడు అర్థమైంది సార్, చిన్న పిల్లడు వెంటనే సార్, చాలా చిన్న పిల్లడు. ఎందుకంటే సినిమాలో అంత లాంటోడు కొన్ని సీన్స్ ఏడిపించేసాడు. ఇది కరోనా వస్తే ఎలా ఉంటది, ఎంత భయపడుతుంటాడు, ఎంత భయస్తాడు అంటే నాకేంటంటే ఒక భయపెట్టేవాడు ఎప్పుడు కూడా అతను భయపడితే చూడాలనుకుంటారు. అది కరెక్ట్ గా స్క్రీన్ మీదకి వచ్చింది, బాగా పండించాడు. నెక్స్ట్ నాకు అంటే అతనికి కూడా ఒక మన తెలుగు ఆర్టిస్టు అలాంటి వాడికి కరెక్ట్ గా కనుక లేపితే కూడా చాలా మంది మిడిల్ క్లాస్ సినిమాలకి ఒక మంచి తండ్రి దొరుకుతాడు. ఎందుకంటే నాకు మురళీ శర్మ గారు ఎలా దొరికారు అంటే ఒక మంచి విలన్ గా ఉండే ఆయన ఫాదర్ ని ఎప్పుడైతే చేశాను మంచి ఫాదర్ అయిపోయాడు ఆయన. అట్లాగే నాకేంటంటే మిడిల్ క్లాస్ కూడా ఒక తండ్రి కావాలి కదా. నెక్స్ట్ లో తండ్రులకు చాలా మంది పిల్లలు ఉన్నారు కానీ పిల్లలకు అంత రిలేటెడ్ తండ్రులు లేరు. కరెక్ట్. ఇప్పుడు మీరు కరీంనగర్ వింగ్స్ తిన్నారు, సో అది ఎలాంటి క్యారెక్టర్ మీ సినిమాలో? అది కొంచెం స్పైసీ. ఇది నేను ప్రవీణ్ కి ఇవ్వచ్చు. ఎందుకు? ఎందుకంటే అతను వాయిస్ ఇప్పితేనేమో స్పైసీ, ఏది మామూలుగా ప్రవీణ్ చాలా సాఫ్ట్ గా కనబడతాడు, మాట్లాడే అప్పడాలు విజయలక్ష్మి లాగా వాయిస్ తో మాట్లాడుతున్నప్పుడు స్పైసీ అనిపిస్తాడు. అందుకని ఈ కరీంనగర్ వింగ్స్ మనోడు చూడదు, మీ మూవీస్ లో ప్రేమ కథా చిత్రంలో అయితే మన సప్తగిరి గారి కొట్టే సీను, ప్రతిరోజు పండగ డైనింగ్ టేబుల్ సీను, అండ్ మన భలే భలే మొగడు ఎక్సలెంట్ సార్, మీ ఇద్దరు టైమింగ్ అది సూపర్ ఉంటది. అందులో మురళీ శర్మ గారు మన నాని గారి ఇంటికి వచ్చే సీను హిలేరియస్ గా వర్కౌట్ అయింది. అటువంటి సీను అటువంటిది ఈ సినిమాలో ఏమన్నా మీకు బాగా నచ్చినాయి? నాకు బాగా నచ్చినాయి. సెకండ్ హాఫ్ లో ఒక 5 సీన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ టోటల్ 5 సీన్స్ సెకండ్ హాఫ్. అలాంటి దాంట్లో అజయ్ ఘోష్ పరిగెత్తుకుని ఈయన దగ్గరికి వస్తారనమాట. సెకండ్ హాఫ్ లో 2 సీన్స్ ఉంటాయి. ఈయనకి అజయ్ ఘోష్ కాంబినేషన్ అంటే ఒక పేషెంట్ ఒక ఎవరినన్నా హ్యాండిల్ చేయొచ్చు కానీ వాళ్ళ డాక్టర్లు పేషెంట్ని హ్యాండిల్ చేయడం అనేది పెద్ద టాస్క్ అయిపోయింది. అంటే ఆడికి రోగం ఉండదు, రోగం ఉందని ఆడు అనుకుంటాడు, నీకేం లేదని చెప్తే నమ్మడు. అలాంటి వాడిని నమ్మించడం అనేది పెద్ద టాస్క్. ఏమి లేదని చెప్పి అలాంటి ఈ ఫస్ట్రేషన్ డాక్టర్ అలాంటి వాడు దొరికితే, అలాంటి ఇదోడు దొరికితే ఎలా ఉంటుందని వాళ్ళ కాంబినేషన్ నిజంగా బాగా. అంటే అది కేవలం ఈయన టైమింగ్కి అజయ్ ఘోష్ టైమింగ్కి అజయ్ ఘోష్ అడిగే ప్రశ్నలకి అది మాత్రం థియేటర్లో మాత్రం ఖచ్చితంగా బౌన్స్ అవుతారని నా నమ్మకం. ఒక పేషెంట్ కి ఏం లేదు అని చెప్పడం కూడా ఒక ఛాలెంజ్ అనేది ఒక రకంగా కొత్తగా చూపించారు. మీకు ఏం లేదండి, మీరు చాలా పర్ఫెక్ట్గా సేఫ్ అయినా కానీ ఆ పేషెంట్ నమ్మకుంటే అప్పుడు ఆయన పేషెంట్ అప్పుడు డాక్టర్ క్యాపబిలిటీస్ మీద డౌట్ వస్తుంది. లేదు మీకు ఉంది అందనుకోండి, వాళ్ళ క్యారెక్టర్ మీద డౌట్ వస్తుంది. డాక్టర్ క్యారెక్టర్ అంటే వీడు కావాలని వాడుకొని డబ్బులు తీసుకుందాం ఫిక్స్ చేయడని, ఆ టైంలో డాక్టర్ ఏం చేస్తారు అనేది అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న క్యారెక్టర్ నాది.
సో దానికి అజయ్ ఘోష్ గారితో ఫిజికల్ గా కాకుండా అంటే వర్బల్ గానే కాకుండా ఫిజికల్ కూడా కామెడీ చేయించాడు. అది మీరు మూవీలో చూస్తే మీకు అర్థమవుతుంది. వెయిటింగ్ సార్, యాక్చువల్ మీరు ఎంత చెప్తుంటే నాకు ఈగర్ గా వెయిట్ చేస్తుంది. యాక్చువల్ ఫుడ్ చూసి ఎలా అయితే తినాలనిపిస్తుందో మీ ట్రైలర్ చూసుకోండి, నాకు కూడా అలాగే మూవీ చూడాలనిపిస్తుంది. అన్న చిట్టి ప్రాన్స్ మారుతి గారు సార్, మన వెన్నెల కిషోర్ గారు ఏదో వేసుకున్నారు సార్, పన్నీర్ కుర్కురే టేస్ట్ చేయండి అన్న, ఎలా ఉందో? చాలా బాగుంది. పన్నీర్ కుర్కురే అంటే లోపల టెండర్ అండ్ బయట క్రిస్పీ. అన్న ఫుడ్ బ్లాగర్ నేను కదా అన్న, నేను చెబుతానన్న అట్లాంటి. నోవల్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టదు. దగ్గేటప్పుడు బయట తగ్గుతున్నావు మళ్ళీ ఫుడ్ బ్లాగర్ అంటావు. చాలా తగ్గిపోయారు అన్న మేడం గారు చూస్తుంటే. మామూలుగా దగ్గర సార్ కూడా దగ్గర. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు అడుగుదాం అనుకున్నా అదే క్వశ్చన్ అన్న. మీరు వెళ్ళేటప్పుడు ఎందుకంటే ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇంకా కొన్ని రోజులు చేయాలని బెటర్ కదండి. ఎలా తగ్గారనేది కొంచెం సడన్ గా బాబాయ్ మామయ్య రోడ్డు పెట్టేశారు అనుకోండి, తెలియకుండానే హీరోయిన్ ఫాదర్ అంటారు. ఇప్పుడు అజయ్ ఘోష్ గారు అదే అన్న, మీరు ఎలా తగ్గారు ఏంటి మీ డైట్ సీక్రెట్స్ ఒకసారి మీరు తినుకుంటూ తర్వాత మ్యారీన్ అంటే నేను ఎందుకంటే మ్యారీన్ ఈ సినిమాకి నేను అసలు మ్యారీన్ పెట్టలే. ఫస్ట్ మామూలుగా చిన్న సినిమా ఎవరో చిన్న ఆర్టిస్ట్ వస్తే సరిపోద్ది అనుకున్నాను. తనే ఫోన్ చేసి ఏంటి సార్ సినిమా ఇది చేస్తున్నారంటే అవును కానీ ఏదో చిన్న సినిమా ఇది అని. అయితే ఏంది మీరు చేస్తున్నారు కదా నేను చేస్తానని. కానీ నా మీద నమ్మకంతో పాపం తను వచ్చేసింది. ఈ సినిమాలో మాత్రం మ్యారీన్ చాలా కొత్తగా కనబడుతుంది. ఎందుకంటే మ్యారీన్ ఆల్రెడీ తనకి ఏదో ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకా సినిమాలకు దూరం అయిపోయింది అని అందరూ అనుకుంటున్న టైంలో కరెక్ట్ గా నేను అసలు చేయదేమో అని అనుకుంటే తప్ప మళ్ళీ ఇండస్ట్రీలో ఒక్కొక్కసారి ఇది ఇచ్చింది. మీరు చూస్తే ఏదో వాళ్ళిద్దరూ కూడా మ్యారీన్ ఇంత ఎక్స్పీరియన్స్డ్ పెద్ద హీరోలతో చేసిన అమ్మాయి ఒక చిన్న హీరోతో చేస్తున్న ఫీలింగ్ లేకుండా చాలా వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. సో సాంగ్ చూస్తే అలాగే అనిపించింది. నేను చెప్పింది కరెక్టే కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈవెన్ ఓన్లీ యూజువల్ గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ హీరోయిన్ బాగా చేస్తుంది, ఆ హీరో బాగా చేస్తారని ఆర్టికల్స్ వస్తాయి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వైరింగ్ గురించి ఆర్టికల్ వచ్చింది, మీరు పంపించాను యాక్చువల్లీ. అవునవును కరెక్ట్. అంటే ఇంత బాగా చేసింది అన్న టైంలో. సో అది మాత్రం ఫుల్ క్రెడిట్ వి బోత్ విల్ గివ్ ఇట్ టు మాట్లాడారు. సంతోష్ శోభన్ గారికి ఈ మూవీని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం అతను ప్రీవియస్ లేకపోతే అలా కాదు. బేసికల్లీ హీస్ వెరీ గుడ్ పెర్ఫార్మర్. నాకేమనిపించిందంటే నాకు పెర్ఫార్మర్ అయితే మంచి పెర్ఫార్మర్ అయితే చాలు. నెక్స్ట్ తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. తనకి కళ్ళజోడు పెట్టి కొంచెం సేమ్ ఆ మేనరిజం ఉంటుంది. అందుకని తను ఏకమినిగా చూసిన తర్వాత ఇతను బాగా చేస్తాడని అనుకున్నాను. బట్ ఇది రాసేటప్పుడు నాకేంటంటే ఫోన్ చేస్తే ఇంకా వచ్చేయాలి హీరో, అలా ఉండాలి. ఎందుకంటే నాకున్న టైము నేను మళ్ళీ పక్కా కమర్షియల్ వెళ్ళిపోవాలి. ఇవన్నీ వీటిలన్నింటినీ బేస్ చేసుకుని నాకు అదృష్టం ఏంటంటే వెన్నెల కిషోర్ గారు లాంటి ఆర్టిస్టులు ఆ టైంలో ఖాళీగా ఉన్నారు చాలా. వాళ్ళు ఫోన్ చేయగలి. అసలు వెన్నెల కిషోర్ గారు దొరకడం అనేది పెద్ద మిరాకిల్ మామూలుగా. ఎందుకంటే తను ఇప్పుడు చాలా బిజీగా పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు. అలా కాదు లేదు లేదు, ఇట్స్ ట్రూ. ఎందుకంటే ఆయనకి అంత డెడికేషను, స్క్రీన్ మీద పండించాలనే తపన ఉండే ఆర్టిస్టు. అంటే మన తెలుగులో ఉన్న టాప్ కామెడియన్స్ లో ఆయన ఒకళ్ళు. అందుకని చెప్పి మాకు కావాలనిపిస్తుంది. అందుకని నేను ధైర్యం చేసి కొంచెం ఫోన్ కొట్టగానే సార్ వచ్చేస్తానన్నా. మామూలుగా ఆయనకి ఏంటంటే కరోనా వచ్చింది, అసలు ఇంట్లో రెస్ట్ తీసుకున్నారు. ఓసిడి చాలా చాలా ఉన్నాయి. ఏదో రకరకాలుగా పిచ్చి పుచ్చు ఫుడ్లు తింటాం, అయ్యి ఏమి చేయడాను ఆయనకి చాలా పర్టికులర్. ఇవాళ నేను ఈ ఫుడ్ ఇది అంటే ఇక్కడ ఐటమ్స్ కూడా చెప్తున్నాను. ఆయన ఆ టేస్ట్ అంటే అంత ఓన్ చేసుకుంటారు. ఫుడ్నైనా సినిమానైనా మనిషినైనా సరే ఒక ఎడిక్షన్ అయిపోద్ది. దీంతో కనుక ట్రావెల్ చేస్తే ఒక వ్యసనం. ఇది ఒక రకమైన ప్లస్ మీట్. సార్ మారుతి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది? భలే భలే మొగం అయితే నాకు ఫేవరెట్ సార్, చూశాను కాబట్టి. మారుతి గారితో ఫస్ట్ టైం నేను భలే భలే మొగం ముందు నాకు ఎలా ఉండిందంటే, ఇంకా మారుతి గారు మన కోసం రోల్స్ అంటే అప్పటికి సప్తగిరి పీక్ లో ఇంకా పీక్ బ్రేక్ ఇచ్చారు. సో సప్తగిరి గారికి ఉంటే మంచి మంచి రోల్స్, అంటే భలే మగడికి మంచి వచ్చింది అన్నమాట రోల్. అయితే అప్పటికి ప్రవీణ్ ఫస్ట్ హాఫ్ ప్రవీణ్ తెలుసు, మేమందరం రెగ్యులర్ కలుసుకుంటాం కదా, ఫ్లయింగ్ కలర్స్ తెలుసు. సెకండ్ హాఫ్ లో ఒక రోల్ ఉంది అనేసరికి అప్పుడు వెళ్ళి కలిసాం అనమాట.
రోల్ చెప్తే నేను షాక్ అసలు. అంటే ఉన్న స్లాట్ లో ఇప్పుడు యాక్చువల్గా ఆల్రెడీ క్యారెక్టరైజేషన్ ని మనం అనుకుంటాం కదా, ఇప్పుడు ఆ క్యారెక్టరేషన్ తోటి మాక్సిమం ఫ్యామిలీ కవర్ వెళ్ళిపోతుంది. అంటే ఒక కామెడీ వేరే కామెడీ సెకండ్ హాఫ్ లో వచ్చే స్కోప్ ఉంటుందా లేదా అనే ఫీలింగ్ ఉంటుంది కదా మనకి. బట్ ఎంత బ్యాలెన్స్డ్ గా ఆ రోల్ ఉందంటే అసలు ఇంకా అది ఆఫ్ కోర్స్ నాకు వన్ ఆఫ్ మై బెస్ట్ రోల్ అది. ఐ గాట్ సమ్ 3 hours ఫర్ దట్ ఫిల్మ్ యాక్చువల్లీ. సో ఈవెన్ నంది వచ్చినట్టుంది సార్ దానికి, చేతికి రాలేదు కానీ. అవును అవును వచ్చింది కదా అది బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్. సో అది ఆ రోజు చేసినప్పుడు నాకు ఎప్పుడు గుర్తుంది, నాన్నగారు మేము ఆ షూట్ టైంలో చేయాలి గుర్తుందా మేము. అవును ఈవినింగ్ 5 o'clock ఆడలేము. అప్పటికప్పుడు మేము అనుకోని అంటే మాత గారు ఏమన్నారంటే నాకు అది ఐడియా మీకు అప్పటికప్పుడు వచ్చినట్టుంది, అవును మీరు రిహార్సల్ లాగా చేయాలని చెప్పి. అవును రిహార్సల్ చేస్తున్నట్టే సీన్ లో అది అవును యాక్చువల్గా నార్మల్ గానే ఫ్రాంక్లీ చెప్పాడేమో, బట్ లేదు మీరు రిహార్సల్ చేయకుండా వస్తే ఎలా ఉంటది అనేది స్పాట్ ఇంప్రూవైజ్ చేశారు. ఆ డైలాగ్ నాది కదా. నేను నాకు ఈయనకి నాని గారికి అంత సింక్ ఉంటది. నేను ఒకటి మాట్లాడితే ఇది ఎలా తీసుకుందామని, ఇది మాట్లాడితే అమ్మో వీళ్ళు అసలు విజృంభించేసేవాళ్ళు. సినిమా గారికి అప్పుడు మాకు సినిమా ఫస్ట్ టైం ఆయన చేయడం. అండ్ మాకు ఆయన మురళీ గారికి సపరేట్ టైమింగ్ ఉంటుంది బేసిక్ గా, కొంచెం లేట్ బ్యాక్ టైం. అవును అవును. సో ఆ టైమింగ్ గురించి మాకు డౌట్ ఉండేది. అంటే డౌట్ ఇన్ ద సెన్స్ మేము కూడా అలా చేయాలంటే లేదు మాట్లాడడం లేదు, అదే వేరియేషన్ కావాలి నాకు అని చెప్పి. సో కాంబినేషన్ అంతా సాలిడ్ గా వర్క్ ఉండేది అప్పుడు. ఆ తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ బీన్ ఏ పార్ట్ ఆఫ్ హిస్ జర్నీ ఆల్సో. సో తర్వాత మహానుభావుడు అది వన్ ఆఫ్ మై కెరీర్ బెస్ట్ ఆల్సో. చాలా బాగా చాలా మంది నేమ్స్ వచ్చినాయి మీరు గమనించుంటే. మహానుభావుడు రిలీజ్ మన కరోనా ఇది వచ్చింది కదా సార్, మారుతి గారు ముందే ఇది చేసి అందరినీ జాగ్రత్త పడమని చెప్పి ముందే గెస్ట్ చేశారు, మీరు పట్టుకోలేదని చెప్పి చాలా మీమ్స్ వచ్చినాయి సార్. ఓన్లీ అదృష్టం కానీ అంత గెస్ ఏం చేయాలని క్యాజువల్ నేమ్ సార్. యాక్చువల్ నేను మీతో ఫుడ్ వీడియో చేస్తానని చెప్పి పోస్ట్ పెట్టానండి. కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అదేంటంటే ఫస్ట్ మారుతి గారిని మెయిన్ గా అడిగింది మెగాస్టార్ గారితో మూవీ ఎప్పుడు ఉండబోతుంది అని చెప్పి ఉంటదండి. అదే తీసినప్పుడు యాజ్ ఏ డైరెక్టర్ మారుతి గారికి ఇస్తారా, యాజ్ ఏ ఫ్యాన్ మారుతి గారికి ఇస్తారా? నాలో ఫ్యాన్ ఎందుకు చచ్చిపోతాడు ఎంత డైరెక్టర్ గారు అంతే. ఎప్పుడైనా సరే మనం అభిమానించే హీరోని ఎలా చూసుకోవాలనుకుంటున్నామో అలా చూసుకోబుద్ధి అవుతుంది. డెఫినెట్ గా ఫ్యాన్ అనేది ఎప్పటికీ ఉంటుంది, అది బ్లడ్ లో కలిసిపోతుంది. అది అంటే ఒక హీరోని అభిమానిస్తే అలాగే అభిమానిస్తాం అంటే అదే ఉంటది. మీరు ఫస్ట్ థియేటర్ లో ఏ మూవీ చూసారన్నా? రాధిక థియేటరేనా ఫస్ట్? అది గుర్తుంటే ఎలాగా మన చిన్నప్పటి నుంచి మా అమ్మాయి తీసుకెళ్తా ఉంటది, అది ఫుడ్ పెట్టే అసలు ఇందులో ఏది తినాలా అని అన్ని టేస్ట్. ఒలిచిన మాంసం అదేనా కిషోర్ గారు? అదేనా ఒలిచిన గొలిచిన అన్నాడు. అదోనా గొలిచిన మాంసం టేస్ట్ చేయండి సార్ ఒకసారి. చాలా బాగుంది, వెరీ నైస్. యాక్చువల్ గా నాకు ఇది స్పైసీ అనిపించింది అన్న. చిట్రోయల్ మీరు తినుంటే కనుక స్పైసీ క్యారెక్టర్ మన శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సప్తగిరి ఎందుకంటే టేస్టీగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, ఎగురుతూ ఉంటాడు, చెంగు 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 మరి దొరకడం ఒక చోట. సప్తగిరి ఈ సినిమాలో ఏంటంటే ఎవడన్నా కొంచెం ఏంటి హార్ట్ కొంచెం నొప్పిగా ఉందంటే జమ్మని అంబులెన్స్ వచ్చి ఆగుతుంది, అంబులెన్స్ లో వచ్చేస్తుంటాడు. అదేంటంటే చాలా కీ రోల్ అనమాట సినిమాలో. ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో అక్కడక్కడ టకటకం. ఇప్పుడు ఒక భయస్థుడు ఉన్నాడు ఆల్రెడీ, ఆ భయస్థుడికి ఇంకా భయం పెరిగేలాగా వీడు వేసుకుని వచ్చేస్తుంటే వ్యాన్ వేసుకుని వచ్చేస్తుంటే ఇంకా భయం పెరుగుతుంది. ఇదేంట్రా బాబు అంబులెన్స్ తెచ్చిపడేసాడు వీడని. అలాంటి టిపికల్ క్యారెక్టర్. కానీ అంబులెన్స్ చాలా తక్కువ స్పేస్ ఉంటాడు స్క్రీన్ లో, ఉన్నంతసేపు ఎరగదీస్తాడు. వెజ్ వయ్యన్న ప్రిఫరబుల్. పప్పు నాన్ వెజ్ స్పెషల్ కదా, నాకు యూజువల్గా వెజ్ స్పెషల్, ఎందుకంటే ఎవ్రీడే నాన్ వెజ్ తింటున్నాను. అందుకని ఈరోజు వెజ్ స్పెషల్ పెట్టుకున్నారా? ఓకే నా బగారా రైస్ విత్ మటన్ నాకైతే చాలా బాగా నచ్చింది. మారుతి గారు మీకు ఎలా ఉంది? చాలా బాగుంది, బాగా చేశారు. యాక్చువల్ గా మూవీలో శ్రీనివాస్ రెడ్డి గారి క్యారెక్టర్ మనం ట్రైలర్ లో చూస్తే కనుక లాస్ట్ లో యూవీ క్రియేషన్స్. ఇప్పుడు యూవీ వాళ్ళు హై బడ్జెట్ రాధేశ్యామ్ తీశారు, అలా అని ఊరుకున్నారా? ఏకమిని కదా అబ్బా ఏదో పని చేస్తున్నట్టు అంటారు. ఎక్కడ కాన్సెప్ట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఓ డైలాగ్ వేశారు, అది చూసిన తర్వాత వాళ్ళు మీ యూవీ క్రియేషన్స్ వాళ్ళ రెస్పాన్స్ ఏంటి సార్? నాకు నిజంగా నేను ట్రైలర్ లో ఆ డైలాగ్ వేసేసి పంపించా, వంశీ నవ్వుకుని తనేమనలేదు. అంటే ఎప్పుడు కూడా మన ఒరిజినాలిటీ అనేది మాకు తెలిసిది అని ప్రపంచానికి చెప్పాలి. నేను ప్రేమ కథ చిత్రంలో కూడా ఒక డైలాగ్ వేసాను, ఒరే నువ్వు తీసేది ప్రేమ కథ చిత్రం అనగానే దెయ్యాలు గోట బోతాలు దెబ్బ ఇదిరా సినిమాని అంటే ఆడియన్స్ వచ్చే ఫీలింగ్ ని నేనే చెప్పానంటే
అది కరెక్ట్ గా ఉంటది. అది ఆడియన్స్ ఎగ్జాంపుల్ చేసుకుంటారు, మేము అనే మాట మన మాటే కదా. అవును. ఆ క్యారెక్టరైజేషన్ గురించి శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటంటే ఇందులో మ్యారేజ్ బ్రోకర్ గా వస్తాడు సెకండ్ హాఫ్ లో. వచ్చిన తర్వాత ఆయన ఒక సీన్ 5 minutes ఉంటది. ఆ 5 minutes మాత్రం ఊపేశాడు అసలు. నెక్స్ట్ లెవెల్. అంటే ఎందుకంటే ఎప్పుడు వెనిల్ కిషోర్ గారు, ఈ శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ వీళ్ళని స్క్రీన్ మీద చూడాలని ఆర్టిస్టులకి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు నాలాంటి కామెడీ డైరెక్టర్స్ చేతిలో పడితే మా ఇద్దరిది ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా నేను రాసింది అసలు ఈయన సీన్ అయితే అసలు రాయలే, ఊరికి నేను కంటెంట్ అనుకుని అలా వెళ్ళిపోయి అక్కడ స్పాట్ లో ఇలా చేద్దాం అలా చేద్దాం, మా ఇద్దరికి అంత సింక్. సార్ నవ్వుకుంటున్నారు అక్కడ. మీరు సీన్ లో మీరు చేసేటప్పుడు ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైనా ఉన్నారా అంటే సార్ నవ్వుతున్నారు, నాకు నా నుంచి ఏమైనా గుర్తుకొచ్చిందా లేకపోతే పప్పు బాగుండి నవ్వుతున్నారు నాకు అర్థం కావట్లా. ఎందుకంటే అదిగో మళ్ళీ నవ్వాను అన్న. ఆయనకి ఏంటంటే చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఉన్న టైం క్రంచ్ లో మారుతి గారు ఎలా తీస్తారు సినిమా అనేది, మారుతి గారికి మరి పక్కన పోగొడితే కూడా నాకు ఇబ్బంది ఉంటుంది. ఎడిట్ అంతా మైండ్ లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. ఆయనకి ఇక్కడ క్లోజ్ పడుతుందా లేదా, ఇక్కడ సడన్ గా ఇతరేంటి క్లోజ్ పెట్టలేదు, క్లోజ్ ఇంకా బాగా ఇచ్చేవాడు కదా అంటే క్లోజ్ రాదు అని అర్థం, రాదని అర్థం. అలాంటివి కొన్ని ఉంటాయి. అప్పుడు ఒక హాస్పిటల్లో మాకు ఉన్నది పర్మిషన్ చాలా తక్కువ ఆ టైంలో, అందులో తీయాలి, అది కూడా 1 లోపు. అందులో 2 సీన్స్ భారీ సీన్ తీయాలి. ఇంత పక్కగా ప్లాన్ ఉన్నదంటే టీం కూడా పర్ఫెక్ట్ గా అందరు పక్కగా ప్లాన్ చేసుకుని తీశారు. అందులో లాస్ట్ ఒక షాట్ ఏంటంటే ఇంకో షాట్ కి వెళ్లే ముందు, లొకేషన్ చేంజ్ ముందు అదే గోష్ స్ట్రెచర్ తో రావాలి. స్ట్రెచర్ తో అక్కడ టర్నింగ్ లో టర్న్ అయ్యి ఇటు వస్తున్నాడు, అక్కడ ఒక ఎడిట్ కట్ అయిపోయింది, అంటే ఎడిట్ అయిపోయిందని ఆయన మైండ్ ఎడిట్ అయిపోయింది. షాట్ ఓకే అని చెప్పి అతను వెళ్ళిపోయారు. స్ట్రెచర్ ఇంక వస్తుంది, ఈ లోపు మానిటర్ మీద ఎత్తిస్తారు, స్ట్రెచర్ వస్తుంది, నేను అక్కడే ఉన్నాను. అదే సార్ స్ట్రెచర్ ఆపండి సార్, నేను లేదు అక్కడ, నేను మా స్టాఫ్ లో చేస్తాను. అదేంటి సార్ షార్ట్ ఓకే కదా వెళ్ళిపోయారంటే షార్ట్ ఓకే సార్ అందుకే వెళ్ళిపోయారు పక్కలోకి. అంత అంటే టర్నింగ్ లో షార్ట్ ఓకే అయిపోయింది దానికి, అంతే. ఇంకా ఎక్స్ట్రా అక్కర్లేదు అన్న. ఇంకొక డౌట్ అన్న, నేను డైరెక్ట్ మిమ్మల్ని అడగాలని, పక్కా కమర్షియల్ లాంటి ఒక మూవీ చేస్తూ ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ లో ఒక మూవీ అనే కాన్సెప్ట్ అనుకొని విత్ ఇన్ ద బడ్జెట్ అండ్ విత్ ఇన్ ద టైం లిమిట్ లో కంప్లీట్ చేయాలని ఇంకొక థాట్ ఎందుకు వచ్చింది? ఆల్రెడీ ఒక మూవీ నడుస్తుంది, వై మళ్ళీ 2వ మూవీ? అసలు నాకు వై 2వ మూవీ అంటే మెయిన్ ఇప్పుడు గ్యాప్ వచ్చేసింది తెలియకుండా, లాక్డౌన్, మళ్ళీ ఈ షూటింగ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియదు. బ్రెయిన్ స్టేల్ అయిపోతుంది, ఇంకోటి ఏదో చేసే పరిగెత్తుతుంది ఇది. మనమేమో ఈ భయం అనేది పెట్టుకుంటే, హెల్త్ భయం అనేది పెట్టుకుంటే హెల్త్ కాన్షియస్ ఉండాలి, కానీ అదే భయం కింద పెట్టుకుంటే తెలియని ఒక రకమైన రోగం వస్తుంది. అంటే మనకి రోగం రాకముందే భయం అనేది ఇంకా పెద్ద రోగం. అది కనుక వచ్చిందని అంటే మీకు తెలియకుండానే ఒక గదిలో మీకు రోగం రాకపోయినా సరే ఆ భయం మిమ్మల్ని చంపేస్తూ ఉంటుంది. అందుకని అసలు ఆ టోన్లోకి వెళ్ళకూడదు మనం అని ఉన్న టైంని వినియోగించుకొని సినిమా చెయ్యాలి అని ఇక ఫిక్స్ అయిపోయి, మెంటల్ గా ఫిక్స్ అయిపోయి సినిమా చేశాను. సినిమా ఎంత బాగున్నా సరే బాగుంది. అవునన్న, లేదన్నా డీల్ అక్కడ నటీకరం కానీ ఫుడ్ లేకపోతే అసలు మీరు ఓపెన్ గా మామూలుగా ఏ ఐటమ్స్ నచ్చినాయి అన్న మీకు? క్యాజువల్ అడుగుతున్నా. చెప్పగిరి ఉన్నారు జర్ మీరు. నెక్స్ట్ మన సత్యం రాజేష్ గారు, నెల్లూరు సుదర్శన్ గారు. యాక్చువల్ గా చాలా కాస్టింగ్ అన్న, చాలా మంది కమెడియన్స్ ఒక్కసారిగా మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మూవీలో అన్న ఒక్కొక్క రోజు. ఎందుకంటే మనకి ఇదివరకు ఈవీవి గారి సినిమాల్లో సూపర్ కాస్టింగ్, అప్పుడున్న స్టార్ కమెడియన్స్ అందరూ ఉంటారు. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు ఆ రకంగా హోల్సేల్ గా మొత్తం అందరు కమెడియన్స్ ఈ మూవీలో కనిపించారు. చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే అంతమందిని. సత్యం రాజేష్ గారి క్యారెక్టరైజేషన్ అండ్ ఎలా ఉంది మీకు ఇంతమందితో వర్క్ చేయడం అనేది? సత్యం రాజేష్ గారి గురించి అంటే తన పోలీస్ క్యారెక్టర్, తనేంటంటే సరదాగా షూటింగ్ కదా, ఏదో చిన్న డైలాగ్ ఉంటే ఏదో వచ్చిన తర్వాత ఆయన డైలాగులు, ఆయన పేర్లు చూసి ఆయన షాక్ అయిపోయి ఏంటి ఎన్నున్నాయి, ఎప్పుడు చెప్పాలి, 2 రోజులు 3 రోజులు షూట్ అనుకున్నాడు. అది ఆయన ఏంటంటే కొంచెం లాక్డౌన్ ఎక్స్టెన్షన్ అయింది, 5 వరకు అయింది. 5 వరకు అయిన టైంలో ఆయన పడిన 2 సీన్లు ఒకటే రోజు మొత్తం పెద్ద పెద్ద టక 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 తీసేసాం. తీసిన తర్వాత పాపం తను కూడా 1, 2, 3 మొత్తం చెప్పమంటే ఓహో మొత్తం చెప్పాలా అని. ఇంకా దాని తర్వాత ముందేంటంటే కొంచెం చిన్న డైలాగ్ చెప్తే అయిపోద్దేమో, 4 ముక్కలు తీసుకుంటాడు. ఇది 4 ముక్కలు తీసుకునే సినిమా కాదు, మొత్తం చదివేసేయాలి నేను.
కానీ భలే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు శుభ్రంగా 30 హోటల్లో తినొచ్చు కదా 30 రోజులు అంటే 30 రోజులు 30 హోటల్స్ 30 గెస్టులు ఏడ దొరుకుతారన్నమాట. కానీ యాక్చువల్గా నీకేంటంటే మామూలుగా ఓ పక్కన మాకు మూవీ ప్రమోషన్ అవుతుంది ఇది ఉంటది అండ్ నీకు సినిమాలన్నీ కంటిన్యూగా ఉంటాయి కదా. కానీ నీకు గెస్ట్లు లేకపోతే మాత్రం ఏంట్రా ఈ పూట నాకు ఫుడ్ పెట్టట్లేదు అనుకుంటావు. ఎందుకంటే నీకు గెస్టే ఫుడ్, నీకు ఫుడ్ దొరుకుతుంది. అబ్బా ఇది ఎవరికి పెట్టాలి, వీళ్ళేమో వాటిలోకి ఫోన్ చేసి ఏమంటే పలానా గెస్ట్ ఆడికేం పెడతాం సార్ మేము పెట్టలేము వేరే. అయ్యో అలాంటిది ఏమీ లేదన్నా. ఇప్పుడు అడిగినా మన హోటల్ అందరూ సహకరించి ఇది కూడా తెలంగాణ స్పైసీ కిచెన్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి. నిన్న నైటే మామూలుగా చెప్పుకున్నా ఓకే కాదు మేము చెప్పాలి, ఎందుకంటే నిజంగా మాకు మంచి ఫుడ్ పెట్టారు కాబట్టి డెఫినెట్ గా. ఏం భయ్య వెజ్ ఎలా ఉంది? చాలా బాగుంది. పప్పు ఆవకాయ ఇప్పుడే అంటున్నాడు ఆయన, పప్పు ఆవకాయ అదిరిపోయింది అని అంటున్నాడు. అన్న కిషోర్ అన్న యాక్చువల్ గా ఎలా ఉందన్న ఈ ఇంటరాక్షన్ ఫుడ్ తో ఇంటర్వ్యూ అనేది నాకు ఫస్ట్ టైం అనుకుంటా కదన్నా. మరి అంతమంది జనం వస్తున్నారు, అంతమంది అమ్మాయిలు వస్తున్నారు అంటే కేవలం ఫుడ్ ఇది బాగుండి పెట్టే కదా. అంతే అన్న. ఎలా ఉందన్న ఇంటరాక్షన్ టేస్టీ తేజాతో చేయడం అనేది? టేస్టీ తేజ ఆడేవాడు ఫేమస్ కదా అన్న. మీరు మీలాంటి వాళ్ళందరూ వచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, దానికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. రియల్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ బోత్ టుడే. అంటే నాకు ఇంగ్లీష్ వచ్చి తెలియడానికి ఇలా కాదు అంత పెద్ద పెద్ద మాట్లాడదు కానీ మేము థ్యాంక్ యూ చెప్పాలి ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ ఇంటరాక్షన్. కానీ ఇంకా ఇలా ఇది కంటిన్యూ అవ్వాలంటే మనం ఫోన్ చేసినప్పుడు కూడా పంపించాలి. అప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏంటి చెప్తే అంటే కమర్షియల్ కూడా వస్తారు వాళ్ళు అన్న. నిజం అన్న. ఓకే డన్ అండి. పక్క కమర్షియల్ గారికి కూడా మారుతి గారు వస్తున్నారని చెప్పారు వినల్ కిషోర్ గారు. అన్న పక్క కమర్షియల్ మీరు ఉన్నారన్న? ఆయన లేరు అందులో. పక్క కమర్షియల్ సినిమా నవంబర్ 4th మన థియేటర్స్ లో సినిమా వస్తుంది. మారుతి గారు అండ్ వెన్నెల కిషోర్ గారు, సంతోష్ శోభన్ గారు, హీరోయిన్ మెహరీన్ గారు, ఆల్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మాక్సిమం కమెడియన్స్ అందరూ ఆ సినిమాలో ఉన్నారు. మనం వెళ్ళి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మంచి రోజులు వచ్చాయని పాజిటివ్ టైటిల్ తో ముందుకు వస్తున్నారు ఇద్దరు. నిజంగానే ఆ సినిమా చూసి మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే సార్ మీ మూవీ అంటే మేము ఎక్స్పెక్ట్ చేసేది మెయిన్లీగా కామెడీ సార్. పీక్స్ ఉన్నదానికంటే ఎక్స్టెండ్ చేసి కామెడీ ఉంటుంది మీ దగ్గర. అవును, ఇది కూడా నేను అదే ఎక్స్పెక్ట్ చేసి మూవీకి వెళ్తున్నా. అవును, మాంసం అదే ఎక్స్టెన్షన్ చేస్తున్నాను నేను కూడా. ఓకే మీరు కూర్చోంటే ఇది బ్రంచ్ స్టార్ట్ చేసాం, ఇక ఈవినింగ్ స్నాక్స్ డిన్నర్ కూడా కొట్టేయచ్చు అక్కడే. అది కొడితే మాకు కొడుతుంది కడుపు, మా కడుపు ఇంకా ఇంకేమీ లేదు. మరి ఈ రకంగా మా కడుపుని ఏమనుకోవాలన్నా ఎన్ని పోతాయి లోపలికి అన్న అన్ని. అన్న ఇప్పుడు దాకా మీరు నాన్ వెజ్ లో తిన్న వెరైటీస్ ఏంటన్నా? చికెన్, మటన్, ఫిష్, పీతలు, రొయ్యలు, ఎండ్రకాయ, ఇంకా చాలు, ఇంకా అంతకు మించే ఉంటాయి. ఓకే ఫైనల్ వర్డ్స్ లో మీది మూవీ గురించి. మూవీ గురించి ఒకటండి, మంచి ఫుడ్ తింటే ఎంత బాగుంటుందో మనకి, అలాగా మంచి రోజులు వచ్చే సినిమా అంత బాగుంటుంది. ఎందుకంటే మనం మీ అందరికీ కూడా ఒక ఫుడ్ తినేటప్పుడు అన్ని రకాలు ఎలా ఉండాలనుకుంటున్నాం, పెరుగు, మధ్య పెరుగు, స్పైసీగా, నెక్స్ట్ ఇలా షడ్రుచులు అంటారు కదా, అవన్నీ రుచులు సినిమాలో ఉంటాయి. ఎందుకంటే ఆల్ ఎమోషన్స్ ఉన్నాయి, మంచి సెంటిమెంట్ కానీ, ఎమోషన్ కానీ, కామెడీ కానీ, అంటే మీకు ఏం కావాలో అన్నీ ఉంటాయి. అందుకని డెఫినెట్గా మేము ఇది తయారు చేసిన సినిమా ఏంటంటే ఓ పర్టికులర్ యూత్ కోసమో లేకపోతే ఇంకోటి కోసమో కదా, ఇట్స్ ఏ ఫ్యామిలీ ఫిల్మ్. అంటే ఒక లవ్ స్టోరీ యూత్ సినిమాగా స్టార్ట్ అయ్యి ఫ్యామిలీ సినిమాగా ఎండ్ అవుద్ది. అందులో వెన్నెల కిషోర్ లాంటి వాళ్ళు, ఇలాంటి మంచి మంచి ఆర్టిస్టులతో మేము చేసుకోవడం జరిగింది. నాకు ఈరోజు ఎందుకు స్పెషల్గా అనిపించింది అంటే ఈయన నేను ఇంతవరకు కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయలే. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్నా సరే, అంటే మేము హీరోతోనూ ఎట్లా కూర్చొని చేసాం కానీ బలబల మావాడే సంథింగ్ ఏదన్నా, ఇది నాకు తెలిసి ఫస్ట్ టైం కదా. ఫుడ్ బట్ నాన్ వెజ్ తినలేకపోయారు ఒక్కటి నాకు ఇది ఉందలే. కానీ నిన్న ఫోన్ చేశాను, నిన్న ఫోన్ చేయగానే డన్ సార్ నేను 6 o'clock చెప్తాను ఇంటర్వ్యూ చేద్దామని అన్నారు. ఆయనకి సర్ప్రైజ్ ఇద్దామని పాపం ఆయన తినను నాన్ వెజ్ తినని రోజు పెట్టాను ఇది. మనకి షాక్ ఇచ్చారు ఆయన. బట్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అన్న. లవ్లీ ఇంటర్వ్యూ కూడా జెన్యూన్లీ థ్యాంక్ యూ సార్. ఇన్ ఎవ్రీ మూవీ లవ్లీ రోల్. ఒక రకంగా నాకు చాలా ఎన్నో
మూవీస్ చేస్తుంటారు డెఫినెట్లీ, అండ్ డెఫినెట్లీ ఎన్నో క్యారెక్టర్స్ రాస్తుంటారు. బట్ ఎవ్రీ క్యారెక్టర్ స్పీక్స్ వెరీ తక్కువ డైరెక్టర్స్ లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ మార్తి గారు. సో అంటే ఎవ్రీ క్యారెక్టర్ కూడా వేస్ట్ గా ఉండదు. ఎవ్రీ క్యారెక్టర్ సర్టెన్ క్యారెక్టరైజేషన్ అండ్ సర్టెన్ రోల్ టు ప్లే. అది చిన్నదా పెద్ద ఏ సీన్ అయినా ఆ సీన్ ప్రామినెంట్ ఇంపార్టెన్స్ ఉంటుంది సార్ గారి దగ్గర. ఓకే డన్ అన్న. November 4th సినిమా వచ్చేస్తుంది, మనం చూసేద్దాం. మంచి రోజులు వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ టు మై టేస్టీ తేజ. ఒక్క నిమిషం, నువ్వు డన్ అనగానే ఆపేయాలండి ఫుడ్. అయ్యా డన్ అన్న, దుకాణం సర్దేయండి, ఇవన్నీ తీసి లోపల పెట్టి నెక్స్ట్ గెస్ట్ అన్ని రెడీ చేయి, కొన్ని పార్సల్ చేసేయి, ఇవన్నీ అలా చెప్తున్నట్టు వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ వెయిట్ చేసి పెట్టేయి, కొన్ని కింద పని లోపల వేసేయి, మళ్ళీ మళ్ళీ ఇది అలా కాదు అన్న. నా పోత మాత్రం డన్ అని చాలా మంది డన్ అనగానే ఆపేస్తారే. మేము ఆపం, మేము తింటాం, మేము మజ్జిగ చెప్తాం, కర్డ్ చెప్తాం, తీసుకెళ్తాం, లస్సీ చెప్తాం, ఇవన్నీ మేము పార్సల్ చేస్తాం. చూసారండి ఇక్కడ ఆంధ్ర మామూలుగా వితౌట్ స్క్రిప్ట్ ఇంత అల్లాడిస్తున్నారు ఇద్దరు కలిసి. ఆంధ్ర స్క్రిప్ట్ విత్ స్క్రిప్ట్ తో మనకు సినిమాలో ఎట్లుంటది. ఓకే అమ్మో డన్ వస్తుంది. అలా ఎంత పొగిడినా సరే ఆపం. అవును, ఇలా పొగిడి సరే కానివ్వండి డన్ అని అలా లేదన్నా, లేదన్నా బాబోయ్ ఆపేది లేదా అంటే నీకంటే ఎలా కనపడతాం మేము. కెమెరా అడుగుడు పెట్టి అందరు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. మేము లేదే సమస్య లేదు. చాలా ఇంటరాక్షన్ అంటే ఫస్ట్ లో నేను కొంచెం టెన్షన్ పడ్డాను. ఐ మీన్ హోస్ట్ చేయాలి ఇన్ ద సెన్స్, బట్ చాలా మాకు అనిపించలేదు. కాదు తింటున్నాం అన్ని రకాలుగా. కాదు హోస్ట్ చేయాలి ఆ టెన్షన్, లేకపోతే వీళ్ళు ఎంత తినేస్తారు అంటే ఏం తినేస్తారు. నాకు ఎక్కడ టెన్షన్ కనబడదంటే బిర్యానీ వచ్చింది, ఆ పైన గుడ్ అనేది కావాలంట. అదే రాగా ఫస్ట్ నాకు వేసేయమ్మా, ఫస్ట్ నాకు వేసే లోపల ఉన్న మసాలా అంతా ఆయన వేసి పైన మంచి మంచి ఈ రైస్ అంతా నాకేయని అన్నా. లేదు సార్ అలాంటిది ఏం లేదు. రిజల్ట్లీ థ్యాంక్ యూ అంటే అన్న. ఆల్రెడీ ప్రతి రెస్టారెంట్ లో మీకు ఉంటారు కదా, లైక్ గెస్ట్ కి ఏ ఫుడ్ పెట్టాలి, మీకే ఫుడ్ పెట్టాలని. అలా మసాలా అంతా మీకు రావడం, పైన బగారా రైస్ బాగేయడం. యాక్చువల్గా ఏం జరిగేదంటే మామూలుగా ఇప్పుడు రైస్ తీసుకొచ్చారు కదండి, ఇక్కడేమో పైన ఉన్నాయి పీసులు, కొన్ని రెస్టారెంట్ లో కింద ఉంటాయి. ఫస్ట్ నేను గెస్ట్ సర్వ్ చేస్తా, పైన వైట్ రైస్ వెళ్ళిపోద్ది. వాళ్ళు అంటారు ఎరా పీసులు నువ్వు వేసుకొని వైట్ రైస్ నాకేస్తావు అని. కొన్ని దగ్గర కొన్ని ఉంటాయి అన్న, అది కావాలని ప్లానింగ్ ఏం లేదు. అదే తేజ, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు, నీకు ఏ రెస్టారెంట్ లో ఎలా ముక్కలు వస్తాయో తెలుసు నీకు. ఫస్ట్ ఈ చికెన్ బిర్యానీ చేస్తే ఫస్ట్ మనకు వస్తుంది, ఇది చెప్తే ఇది గొలుసిన మాంసం, ఇది ఇక్కడ పెట్టరా మనం పెద్ద తినం. నీ సైడ్ అన్ని నువ్వు తినే పెట్టుకున్నావు చూడు. చికెన్ పీసులు, అదే కరీంనగర్ చికెన్, బగారా రైస్, నాటుకోడి చట్నీ మన దగ్గర రాలేదు. మీరు వడదు తిన్నారు కదా, ఇక్కడ దగ్గర రాలేదు. మళ్ళీ మనకి కరీంనగర్లోనే ఉండిపోయింది. కాదు మనకి వేసేటప్పుడు దీంట్లో ఇది బాగానే ఉంటుంది, కొంచెం నంచుకోండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తింటారేమో అని మనోడి. అమ్మో ఏం ఎనీవే వి ఎంజాయ్డ్ అ లాట్ తేజ. థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఊరికి ఏడిపించాం కానీ చాలా హ్యాపీగా ఉందన్న. తింటానే ఉన్నాడు అంటే కాన్సెప్ట్ అదే అన్న. నాదేంటంటే ఫీల్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ విత్ ఫన్. ఫన్ ఏం చేయకపోయినా వచ్చిన చేస్తే సరిపోతుంది. టేస్టీ తేజ అంట, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనోడు 10 హోటల్కి తిరుగుతున్నాడు. అందువల్ల రకరకాల తిళ్ళు తినేసి మనకు మంచి ఫుడ్ ఏది ఉందో చెప్తాడు. మనం వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. ఎందుకంటే 10 హోటల్స్లో ట్రై చేసి అరే ఈ ఫైనల్గా ఈ హోటల్లో బాగుంది అనుకున్నాడు కంటే ఆ తిండి ఆ ప్రయోగాలన్నీ మనోడి మీద చేసేసుకుని వస్తాడు. ప్రయోగాలంటే గుర్తొచ్చింది, మా సినిమాలో రజిత క్యారెక్టర్ ఇట్లా వంటల మీద ప్రయోగాలు చేస్తుంటారు. అప్పడాలు విజయలక్ష్మి గారు రజిత అంటే తెలుసండి ఆవిడ నువ్వు క్యారెక్టర్ ఫైనల్లీ. ఎందుకంటే నీ ప్రయోగాలన్నీ ఆవిడ చేస్తుంటది అనమాట. తెలంగాణ స్పైసీ కిచెన్ చాలా బాగుంది ఫుడ్. క్లైమాక్స్ కదా సార్ ఇది. ఇది క్లైమాక్స్. ఇది క్లీన్ చేయటం కదా చిన్న విషయం కాదు, స్క్రోలింగ్ టైటిల్స్ ఇది. ఏ ఇంటర్వ్యూ అయినా సరే డన్ అని చెప్పొచ్చు, కానీ ఈ ఇంటర్వ్యూ డన్ అని చెప్పకూడదు. నువ్వు మేమే ఇంకా చాలే గురువు ఇంకా బయలుదేరుతాం అని అనాలి. ఎందుకంటే ఎదురు ఐటమ్స్ ఉన్నాయి కదా, ఎవడైనా తింటాడు. అంటే డన్ అని నీ మాట అనేస్తే తర్వాత తినడానికి కష్టంగా ఉంటది. ఏమంటే పర్లేదు అలాంటి పట్టించుకొని తింటాం కానీ మీతో అఫెండ్ అయిపోతారు. ఓకే నేను ఇంటర్వ్యూ ముగిసిందని నేను చెప్పనండి సార్, వాళ్ళు వెళ్ళేదాకా నేను కూర్చొని క్వశ్చన్. టేస్టీ తేజ ఓకే, సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. చాలా మంచి ఫుడ్ మనోడు టేస్ట్లు చేసి చూపిస్తున్నాడు. ఈరోజు మేము తెలంగాణ స్పైసీ కిచెన్లో
మేము కూడా తిన్నాం విత్ వెన్నెల కిషోర్ గారితో, ఫుడ్ లవర్ వెన్నెల కిషోర్ గారితో. బట్ ఆయన ఫస్ట్ టైం సార్ గారితో మీరు డైరెక్ట్. నాకు చాలా మా ఇద్దరిది మంచి ఇంటరాక్షన్, ఈ ఫుడ్ తో ఏదో బంధం ఉంది మా ఇద్దరికి, అందుకే చివరికి ఇక్కడికి వచ్చాం. ఓకే అండి, క్లైమాక్స్ సేమ్ అది ముగిసేటప్పుడు నాకు ఒక మాట, ఐ మీన్ ఇద్దరు చాలా ఎంజాయ్ చేశారు అది చెప్పారు. నెక్స్ట్ టైం మీరు మూవీస్ అప్పుడు సరదాగా ఇలాగా ఎప్పుడన్నా కుదిరితే ఇంటరాక్షన్ మీ తరపు నుంచి. డన్, మేము డన్ అంటాం. ఇప్పుడు ఆపు నువ్వు. ఓకే డన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నవంబర్ 4th మన సినిమా థియేటర్స్ కి వచ్చేస్తుంది, మీరు మిస్ చేయకుండా చూసేసి ఎలా ఉందో చెప్పేయండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.